కావలిలో అభివృద్ధి పనులు అసలు మనం చెప్పనవసరం లేదండి. ఎక్కడ చూసినా గానీ అభివృద్ధి పనులే మనకి ఎటు చూసినా కూడా కనిపిస్తూ ఉన్నాయి. 40 వార్డులుంటే 40 వార్డుల్లో కూడా ప్రతి చోట కూడా అభివృద్ధి జరుగుతూ ఉందన్నమాట. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎంతో ఫేమస్ కలుగోలమ్మ గుడి. కలుగోలమ్మ గుడికి ఎంతో మంది వస్తూ ఉంటారు. ఎంతో మంది పోతూ ఉంటారు. ఎంతో బిజీగా ఉంటుంది ఈ రోడ్డయితే. భుజంగ వీధి నుంచి వెంకటేశ్వర థియేటర్ వరకు కూడా 1,30,00,000 రూపాయలతోటి నిధులు మంజూరయ్యి ఇక్కడ మొత్తం కూడా పనులైతే జరుగుతూ ఉన్నాయన్నమాట. భుజంగరాయి వీధి నుంచి వెంకటేశ్వర థియేటర్ వరకు కూడా ఇప్పుడు వర్క్స్ అన్ని కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. 2026 జూన్ 17వ తేదీనైతే శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంతవరకు కూడా పనులైతే కంప్లీట్ అయినాయి అన్నమాట. మీకు నేను చూపిస్తాను ఎలా అవుతున్నాయి ఏంటి అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోడ్ అయితే 60 అడుగుల రోడ్ అయితే విస్తరణ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇది వరకు ఇక్కడంతా కూడా బండ్లు పెట్టుకోవడం కానివ్వండి, ముందుకి ఏయో ఒకటి మెస్ గా ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ మెస్ అంతా కూడా లేకుండా మొత్తం కూడా రోడ్లన్నీ కూడా 60 అడుగులు ఉండాలి అని ఒక ఉద్దేశంతో అయితే మొత్తం కూడా బాగా రోడ్లు వేస్తూ ఉన్నారనమాట. కావలిలో అభివృద్ధిని చూసి ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. నమస్తే సార్, మీ పేరు? మల్లికార్జున. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ ఉన్నారు? 45. 45 సంవత్సరాలు. సో కావలిలో ఇంత అభివృద్ధి ఎవరు చేపిస్తున్నారు? అసలు అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు మా వార్డుల ముందు రోడ్డు వేస్తున్నారు. అది వేసి 35-40 సంవత్సరాలు అవుతుంది. మేము రాళ్ళలో తిరుగుతా చేస్తా ఉన్నాం అంత ముందు కూడా. ఇప్పుడు కూడా అన్ని గుంటలు పిల్లలు ఎక్కించుకొని స్కూల్కి తీసుకుపోతుంటే ఆ గుంటల్లో పడి నానా అవస్థలు పడతా ఇబ్బంది పడుతున్నారు. ఏదో కావ్య కృష్ణారెడ్డి వచ్చిన కానీ కావలిలో కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటా మా బజార్కి కూడా వచ్చాడు తల్లి. వచ్చిందే కాకుండా విపరీతమైన స్పీడ్గా చేస్తున్నారు. అందరూ హర్షిస్తున్నారు. నేనే కాదు, ప్రతి ఒక్కరు టీకి వచ్చేవాళ్ళు, బిస్కెట్ తినడానికి వచ్చేవాళ్ళు కానీ, చెట్టు కింద నీడకు వచ్చేవాళ్ళు కానీ, అబ్బా ఏందయ్యా ఇది ఇంత స్పీడ్ ఎక్కడ చూడలేదు, ఎప్పుడు చూడలేదు అంటుంటారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కావ్య కృష్ణారెడ్డి బాగా చేస్తున్నారని బ్రహ్మాండమైన పేరు వస్తుంది. ఇబ్బంది ఏం లేదు తల్లి. స్థాపన చేసిన దగ్గర నుంచి వర్క్ అంతా జరుగుతూ ఉందా? వెంటనే మొదలు పెట్టారమ్మా. ఇప్పుడు మొదలుపెట్టి ఇది 4వ రోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏంది ఇంతలా స్పీడ్ అయిపోతుంది. ఇంకా రేపు కూడా సిమెంట్ రోడ్ వేసేటట్టున్నారు వన్ సైడ్. భుజంగరాయి వీధి దగ్గర నుంచి వెంకటేశ్వర హాల్ వరకు ఇప్పుడు రోడ్ వేస్తున్నారు. తర్వాత మళ్ళీ కూడా కలుగోలమ్మ గుడి వరకు కూడా వేస్తారని అంటూ ఉన్నారు. అవకాశం ఉంటే అది కూడా వేపిస్తాము అన్నారు మా ఎమ్మెల్యే గారు. అది కూడా వేపియాలని అమ్మను కోరుకుంటున్నాం, ఆయన్ని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరితోటి మీకు కాంటాక్ట్ అవుతున్నారా? ఏది అడిగినా ఆ పార్టీ అని ఈ పార్టీ అని అందరూ వచ్చిపోతుంటారు, సరదాగా మాట్లాడుకుంటూ పోతుంటారు. ఇక్కడేం పెద్దగా ఇది అరుచుకోవటాలు అలాంటివి ఉండవు. సరదాగా నవ్వుకుంటా పోతుంటారు. ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ అందరూ బాగుంటారు. అమ్మ దేవుడే మాకు దేవుడే. వెంకటేశ్వర హాల్ వరకు కూడా రోడ్ అయితే వేస్తూ ఉన్నారు కదా, ఎలా ఉంది ఏంటి? ఎమ్మెల్యే గారు ఎలా పనులు చేపిస్తున్నారు? పనులు మటుకు అద్భుతంగా జరుగుతున్నాయి. ఎక్కడైనా తుమ్మలపంట రోడ్డు కానీ, ఉదయగిరి బ్రిడ్జి రోడ్డు కానీ, ముసునూరు పోయే రోడ్డు కానీ, ఈ కలుగోలమ్మ గుడి రోడ్డు కానీ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. అంతవరకు అసలు ఎవరమేమీ ఆలోచించక్కర్లేదు. ఆయన పనితీరు చాలా బాగుంది. దాంట్లో అసలు ఆలోచనే లేదు. అనుకున్న విధంగా ఓపెన్ చేసిన తర్వాత వారం రోజుల్లో కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయము. కావలి అభివృద్ధికి ఇది చాలా మంచిది. ఆ నాయకుడికి మా యొక్క ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏ పనులు జరగలేదు కదా, ఇప్పుడైతే వర్క్ జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఎన్నో శంకుస్థాపనలు చేశారు కానీ శంకుస్థాపన చేసిన పక్క రోజు నుంచే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, ఏ విధంగా? అది చాలా సంతోషంగా ఉందండి. అందరూ ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడో జరుగుతుంటాయి. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత వారం 10 రోజుల్లో కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు. అన్న ఒకే మాట, ఈ అభివృద్ధి అంతా చూసి నీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకైతే సరే ఫస్ట్ ఏదో షాప్ పోతుందని కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ అనిపించింది, కానీ మనసుకైతే తర్వాత వర్క్ అయిన తర్వాత బాగుంది అనిపించింది. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వర్క్ అయితే స్పీడ్గా జరుగుతూ ఉంది. మాకు కూడా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఒక 4 రోజులు కొంచెం ఇబ్బంది అయితే పడతాము, కానీ రోడ్ అయిన తర్వాత బాగుంటుంది అనుకుంటున్నాం మేము కూడా. జనవరి 17వ తేదీ శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ వచ్చి. అప్పటి నుంచి వర్క్ అంతా జరుగుతూ ఉందా, లేకపోతే డిలే ఉన్నా చేస్తారు? లేదమ్మా, డిలే అనేది మాట లేదు. వర్క్ స్పీడ్ గా జరుగుతూ ఉంది. నిన్న కూడా మట్టి తీశారు, వేశారు, కానీ అది వెంటనే తీసేశారు. మళ్ళీ ఎవరికి ఇబ్బంది లేకుండా, చాలా వరకు ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా
వాళ్ళు ఎవరికోళ్ళు కేర్ తీసుకొని చేస్తా ఉన్నారు. ఇంత రద్దీగా ఉండే రోడ్డు ఇప్పుడు 60 అడుగుల వెడల్పు రావడం, ఎంతో మంది ఇటువైపు ప్రయాణం చేయడం, వ్యాపారాలు పెరగడం ఏ విధంగా అనిపిస్తుంది? అవును, అదే కొంచెం 4 రోజులు ఇబ్బంది అయినా తర్వాత మళ్ళీ బాగుంటుంది అనుకుంటున్నాం మేమైతే. రోడ్డు పూర్తయిన తర్వాత బాగుంటుంది అనుకుంటున్నాం మేము కూడా అయితే. ఆ, ఎంత లోపల పూర్తి అయిపోతుంది అనుకుంటున్నారు? వాళ్ళైతే ఒక నెలలో అయిపోతుందని చెప్పారు మొత్తం. వచ్చే నెల 15వ తేదీ లోపు మొత్తం క్లియర్ చేస్తామని చెప్పారు. ఈ రోడ్లు గిట్లన్నీ ముస్లింలు నుంచి బైపాస్ దాకా బాగానే చేస్తున్నాడు. బ్రిడ్జి మీద కూడా బాగానే చేశాడు. అంతకుముందు రోడ్డు ఏం బాగాలేదు, మధ్య బాగానే డెవలప్ చేస్తాడు సార్ కవర్ కృష్ణారెడ్డి గారు. తుమ్మలపేట ఒక రోడ్డు జరిగింది, ఒకటి జరిగింది. అక్కడ పోతే మధురపాడు నుంచి హై స్కూల్ యాపక మిల్ దాకా రోడ్డు వేసారు, బాగానే ఉంది. బ్రిడ్జి మీద వర్క్ చేపిస్తున్నాడు. రోయకొండపురం కూడా చేపిస్తున్నాడు. ఈ కలకలమ్మ రోడ్లు కూడా సెలక్షన్ అయింది. మా చంద్రమ్మ కానీ మా రోడ్డు కూడా సెలక్షన్ అయింది. సిమెంట్ రోడ్డు చేశాడు సార్, చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ కూడా వేయించున్నారు. అభివృద్ధి బాగుంది. ఇలాంటి అభివృద్ధి ఎప్పుడైనా చూసారా? చూడలేదు మేడం. అబ్బాయి వేరు రాకూడదు మేడం. సార్, భుజంగరాయ వీధి దగ్గర నుంచి వెంకటేశ్వర థియేటర్ వరకు కూడా రోడ్డు అయితే వేస్తూ ఉన్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు దీనివల్ల వేస్తే చాలా మంచిదేను. కాకపోతే ఇంతకుముందు ఈ రోడ్డు బాగా లేక గతుకులు, గుంటలు, ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఉంది మేడం. పెద్దగా వచ్చేది లేదు ఎవరు. ఇప్పుడు ఈ రోడ్డు వేసిన వల్ల చాలా యూస్ఫుల్గా మారుతుంది. కాకపోతే ఆ గేట్ కార్డ్ కూడా అండర్ గ్రౌండ్ ప్రాసెస్ చేస్తే మాకు వ్యాపారాలు బాగా పెరిగి మేము ఇంకా డెవలప్ చేసుకునే అవకాశం. ఆ అండర్ ప్రాసెస్ లేనందువలన ఆటోలు అవి రావట్లేదు. కాకపోతే బండ్లు అవి వెహికల్స్ ఆ తూములో నుంచి వస్తున్నాయి, కొద్దిగా పర్లా. కాకపోతే అండర్ ప్రాసెస్ చేస్తే అన్ని ఆటోలు, కార్లు మొత్తం ఇటు వస్తాయి కాబట్టి మా వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది. అందుకని ఎమ్మెల్యే గారు కానీ ఎవరికైనా అండర్ ప్రాసెస్ కూడా తొందరగా అయిపోయింది చెబుతున్నాం. అవి కూడా త్వరగా అయిపోతాయి, మొత్తం ఇవన్నీ కూడా మీకు ఇస్తానని చెప్పి సార్ అయితే చెప్పడం జరిగింది. సో దాని గురించి మీరు ఏమంటారు? మాకు చాలా సంతోషం మేడం. అలా కనుక జరిగితే మా వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది. దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి మేము ఇట్లే ఇక్కడ వ్యాపారాలు లేక ఆ గేట్ క్లోజ్ చేసి మేము ఇట్లే జరుపుకుంటూ పోతున్నాము. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. అండర్ ప్రాసెస్ అవుతుంది, ఈ రోడ్ అవుతుంది, మాకు ట్రాఫిక్ పెరిగి బాగా వ్యాపారాలు డెవలప్ అవుతాయని మేము ఆశిస్తున్నాం మేడం. ఇన్ని సంవత్సరాల తర్వాత కావ్య కృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ పనులన్నీ కూడా చేపిస్తున్నారు కదా, ఎలా ఉంది పాలన అంటారు? చాలా బాగుంది మేడం. అన్ని రోడ్లన్నీ బాగా చేస్తున్నారు. ఇక్కడ కూడా తూంకాడ ఇంత ముందు కనీసం మురికి నీళ్ళలో పోయి నేను అగసాలు పడేవాను. మన ఎమ్మెల్యే గారు వచ్చి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అండర్ గ్రౌండ్ కింద అండర్ వేసేసి తూములేసి బాగా చేశారు. ఇప్పుడు వర్షం వచ్చినా కానీ పెద్ద ప్రాబ్లం లేదు. పెద్ద వర్షం అయితేనే అవుతుంది ట్రాఫిక్. చిన్న వర్షానికి కానీ అసలు వాటర్ అంటూ బయట రావట్లా తూంకాడ. దానివల్ల ట్రాఫిక్ కూడా పెరిగింది, ఏది వెహికల్స్. తర్వాత అది అండర్ ప్రాసెస్ చేస్తే మాకు పొరవ ట్రాఫిక్ కూడా కార్లు, ఆటోలు, బస్సు అన్ని ఇటే వస్తాయి కాబట్టి మాకు వ్యాపారాలు కూడా బాగా డెవలప్ అవుతాయి. ఈ బజార్ కూడా బాగా డెవలప్ అవుతుంది మేము అనుకుంటున్నాం. ఈ వర్క్ అంతా కూడా ఎవరు చేపిస్తున్నారు అనుకుంటున్నారు? నార్మల్ గా ఎన్నో పనులు కూడా ఇప్పుడు కాలుగోలమ్మ గుడి దగ్గర కానివ్వండి, ఇప్పుడు ఈ రోడ్ల పనులు కానీ ఇవన్నీ ఎవరు చేపిస్తున్నారు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు చేస్తున్నారు, బాగా కేర్ తీసుకున్నారు. అందులో ఈ రోడ్డు గురించి చాలా కేర్ తీసుకున్నారు, మేము వాయిస్తున్నాం. ప్రత్యేకంగా ఏమైనా ఎమ్మెల్యే సార్ గురించి చెప్పాలనుకుంటే, లేకపోతే మీకేమైనా ఇంకేమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఎమ్మెల్యే గారు ఈ బాగా టౌన్ డెవలప్ చేయాలని, ఇంకా బాగా అభివృద్ధి చేయాలని చాలా ఆశిస్తున్నాం మేడం. కావల్లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూస్తున్నారా మీరు? చూస్తున్నాం మేడం, బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. మీకు బాగా నచ్చిన అభివృద్ధి కార్యక్రమం ఇది ఒకటి చేశాడు మేడం. పోతే ఆడ అన్నపకుంట అది బాగా చేశాడు. తర్వాత తుమ్మలపేట రోడ్డు ఒకటి బాగా చేశాడు. ఇట్లా కొన్ని కార్యక్రమాలు చేసినాం. ఓకే, చూస్తున్నారు కదండి, ఈ విధంగా కావలిలో అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్లు కూడా అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పబ్లిక్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అని చెప్పి. సో వీడియో చూసైనా తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. ప్రజలందరూ కూడా ఒకటే మాట అయితే చెప్తూ ఉన్నారు, ఆ అభివృద్ధి మేము చెప్పడం కాదమ్మా, కళ్ళెదురుగానే కనిపిస్తూ ఉంది, ప్రతి చోట అభివృద్ధి జరుగుతూనే ఉంది, ఎక్కడని చెప్పాలి, ఎన్నని చెప్పాలని రివర్స్ వాళ్ళే అయితే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి, చాలా ఫాస్ట్ గా కూడా జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మేము పడ్డ బాధ అనేది ఇప్పుడు తీరబోతుంది అంటే మాకెంతో సంతోషంగా ఉందని ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పనులన్నీ కూడా ఇంకో నెలలో అయితే పూర్తి అవబోతున్నాయన్నమాట. ఇంకొన్ని రోజుల్లో ఈ రోడ్డు పూర్తయ్యేసరికి మళ్ళీ కూడా ఈ భుజంగరాయుడు శర్మ రోడ్డు నుంచి కూడా కలుగొలమ్మ గుడి వరకు కూడా మళ్ళీ ఇంకో రోడ్డు కూడా శాంక్షన్ కానుందని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది. అది కూడా త్వరలో
త్వరలోనే పూర్తవుతుంది అనమాట. ఇంకా ఇక్కడ ప్రజలందరూ కూడా ఇంకో ముఖ్యమైన మాట కూడా చెప్పడం జరిగింది. కంప్లీట్ అయిపోయిందంటే మా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా ఎంతో మంది కూడా ఇక్కడ నివసించడానికి కానివ్వండి, ఇంకా ఎన్నో కార్యక్రమాలకి ఇక్కడ అనువుగా మారడానికి, ముఖ్యంగా పండగ టైంలో కానివ్వండి, సినిమాలు రిలీజ్ అయినప్పుడు కానివ్వండి, ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో కిక్కిరిసిపోయి ఉంటుంది. అప్పుడు కూడా రోడ్లు బాగా మెరుగవడం వల్ల కూడా మాకు ఎంతో బాగుంటుందని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది.